హలో అండి, టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి రాయల్ ఫలూదా అండి. మండు టెండలో శీతాకాలం లాంటి చల్లచల్లని ఫలూదా ఎలా రెడీ చేసుకుందామో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని పాలు వేడి చేసుకుందామండి. సరిపడా షుగర్ వేసుకుంటున్నానండి. ఇందులోకి ఇంకొక బాండి పెట్టేసుకొని నీళ్లు పోసుకున్నానండి. హాఫ్ కప్పు సేమియా తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మనము రోజ్ మిక్స్ వేసుకుందామండి. రోజ్ మిక్స్ వేసాం కదా, ఇప్పుడు మంచిగా పూర్తిగా కలిపేద్దామండి. రాయల్ ఫలూదా అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ స్పెషల్. చాలా అంటే మనం బయట కొనుక్కొని తినేదానికంటే మనం ఇంట్లో చేసుకొని తాగితే మాత్రం భలే టేస్ట్ యమ్మీగా ఉంటుందండి. ఇప్పుడు పాలు మరిగాయండి. ఇప్పుడు ఇదైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు సేమియా కూడా చూద్దామండి, ఒకసారి ఉడికిందేమో. సేమియా కూడా ఉడికిపోయిందండి. స్టవ్ ఆపేసి ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఫస్ట్ ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి. 1 టీ స్పూన్ సాబుదానా గింజలు వేయాలండి. సేమియా అండి. నెక్స్ట్ బాదం పప్పు అండి. అగైన్ రోజ్ మిక్స్ అండి. ఇప్పుడు కాచి పెట్టుకున్నాం కదండి రోజ్ మిక్స్ మిల్క్ వేసేద్దామండి ఇప్పుడు ఇందులోకి. అగైన్ మళ్ళీ ఈ సబ్జా గింజలు వేసుకోవాలండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ అండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి బాదం పప్పుతో పెట్టేసుకుందామండి. చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్ట్గా మనకు బయట దొరికే ఫలూదా లాగానే ఉంటుందండి. టేస్ట్ అయితే భలే యమ్మీగా ఉంటుంది. చెరీతో సర్వ్ చేసుకుందామండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఫైనల్గా అయితే రాయల్ ఫలూదా రెడీ అయిపోయిందండి. మండు టెండలో శీతాకాలం లాంటి చల్లచల్లని రాయల్ ఫలూదా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.